అదే ప్రశ్న ఇప్పుడు నాగార్జున గారు, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకి రాజకీయంగా న్యాయం జరుగుతుందా? ఎందుకంటే ఇది జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేసేలా ఉంది తప్ప సౌత్కి అన్యాయం జరుగుతుందేమో అనేది వినిపిస్తున్న మాట. సార్, మా సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ భారతదేశంలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెసే. పాత చట్టాలు కానీ అనుకనుకున్న కాదనుకున్న చాలా ఎక్కువ చట్టాలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెసే. ఆ చట్టాల ద్వారా కొన్ని మంచి జరగవచ్చు, కొన్ని జరగవచ్చు, కానీ ఎక్కువ చట్టాలు తీసుకొచ్చింది ఎవరంటే కాంగ్రెస్ తీసుకొచ్చింది. అందులో ఒక చట్టం మా సోదరులు కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఆ చట్టాన్ని ఎందుకు సోదరులు మర్చిపోయారు. ఏం చెప్పారంటే ఎమ్మెల్యే డీలిమిటేషన్గా, అంటే ఎమ్మెల్యేగా ఎంపీ సీట్లు ఎలా పెంచాలంటే డీలిమిటేషన్ అనేది బేస్డ్ ఆన్ సెన్సస్ పాపులేషన్ బేస్ చేసుకొని పెంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చట్టం చేసింది. బహుశా సోదరులు అది మర్చిపోయారు అనుకుంటా. అయితే ఇప్పుడు సోదరులు ఒక క్వశ్చన్ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సోదరులు ఏమంటున్నారంటే మీరు జనాభా లెక్కల ప్రకారం గనక ఎమ్మెల్యే ఎంపీ సీట్లు పెంచితే మన సైడ్ ఉన్న ఏదైతే స్టేట్లు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక స్టేట్లు ఉన్నాయో అవి కోల్పోతాయి కదా. అవతల సైడ్ ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి, మనకు డామినేషన్ తగ్గిపోద్ది కానీ మన సోదరులు అంటున్నారు. మరి ఆ చట్టం తీసుకొచ్చింది, ఆ రూల్స్ తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఫస్ట్ మీ పార్టీని మీరు క్వశ్చన్ చేయాలి, మీ పార్టీని మీరు బ్లేమ్ చేయాలి. సో మీరు తీసుకొచ్చిన రూల్స్, మీరు తీసుకొచ్చిన ఏదైతే ఉన్నాయో దానివల్ల మన స్టేట్లకి అన్యాయం జరుగుతుందని చెప్పి మేము గ్రహించాం. కాబట్టి ఈవెన్ దో వేరే స్టేట్లో మా పార్టీ ఎక్కువ డామినేషన్ ఉన్నా కానీ మేము కావాలనుకుంటే వేలు తీసుకొచ్చిన చట్టం ప్రకారం మేము పెంచవచ్చు. మా దగ్గర ఉన్న ఏరియాలో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు మేము పెంచుకోవచ్చు. అది కరెక్టే కాదని చెప్పి ఈ రోజు మేము అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆర్టికల్ సవరించి మేము తీసుకున్న చట్టం ఏంది, ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఉన్నాయో అవి 50% పెంచుకుందాం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పాపులేషన్ అని మేము ఒక సవరణ ఇచ్చాం, ఒక అడ్వాంటేజ్ ఇచ్చాం. అంటే ఇక్కడ నాదొక క్వశ్చన్, 2026 తర్వాత వచ్చే సెన్సస్ జనాభా లెక్కల్ని బేస్ చేసుకుని రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి కానీ 2011 చేసినటువంటి దాన్ని బేస్ చేసుకుని వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాలి. దానికి అదే ఇంపార్టెంట్. లేదు, ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది 2011, 2026 సెన్సస్ అంటే సెన్సస్ దేనికి తీసుకున్నారనేది ఒక ఇంపార్టెంట్. సెన్సస్ బేస్ చేసుకొని ఎమ్మెల్యేలు చేస్తున్నారా, ఎంపీ చేస్తున్నారా లేదు ఒక ఇంపార్టెంట్ సార్. సెన్సస్ మన దగ్గర 5 కోట్ల జనాభా ఉన్నా, 10 కోట్ల జనాభా ఉన్నా, ఏపీ తెలంగాణలో 50 కోట్ల జనాభా ఉన్నా కానీ మన దగ్గర పెరిగే సీట్లు 50% మాత్రమే. అంటే 100 ఎమ్మెల్యే సీట్లు ఉంటే అవి 150 అయింది. నువ్వు 100 కోట్ల జనాభా మన ఏపీ తెలంగాణలో ఉన్నా కానీ మనకు వచ్చే సీట్లు 150 సీట్లు మాత్రమే. అది గమనించాలి, అది గుర్తు చేసుకోవాలి. మరి సెన్సస్ ఎందుకు చేస్తున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సెన్సస్ ఎందుకు చేస్తున్నా అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ, మహిళా రిజర్వేషన్లు కానీ ఇంకొకటి అమలు చేయడానికి డెఫినెట్ గా గత కోవిడ్ టైంలో 2021లో జరగాల్సిన సెన్సస్ జరగలేదు కాబట్టి ఇప్పుడు చేద్దామని చెప్పి ఇప్పుడు చేస్తున్నారు. ఆ సెన్సస్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ రిజర్వేషన్ ఎలా పెంచాలి, ఎస్సీ రిజర్వేషన్ ఎలా చేయాలి, ఎస్టీ రిజర్వేషన్ ఎలా చేయాలి, లేదా ఓబీసీ ఎలా చేయాలి, ఇంకొక పద్ధతి కోసం ఈ యొక్క సెన్సస్ చేస్తున్నారు. అంతేగాని దీన్ని బేస్ చేసుకొని ఎమ్మెల్యే సీట్లు పెంచట్లా, దీన్ని బేస్ చేసుకొని ఎంపీ సీట్లు పెంచట్లా. ఇన్ కేసు అది బేస్ చేసుకొని కనుక ఎమ్మెల్యే ఎంపీ సీట్లు పెంచితే మన రాష్ట్రాలకి డెఫినెట్ గా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరగకూడదనే మాత్రమే ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు దృష్టిలో పెట్టుకొని ఈ డెసిషన్ తీసుకున్నారు. అందరికీ సమన్యాయం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేరే రాష్ట్రాలు ఎక్కువ డామినేషన్ ఇదిగా ఉండేది కాబట్టి వాళ్ళు నచ్చి చేసుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, భారతదేశ హిందువులు ప్రతి రాష్ట్రంలో ఉన్నారు, అందరికీ న్యాయం జరగాలనే ఒక నిదానంతో మేము ఈ డెసిషన్ తీసుకొచ్చని చెప్తున్నాం. కాకపోతే మా సోదరులు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఏ ఏరియాకి ఎలా ఉంటుందంటే రెస్పెక్ట్ గవర్నమెంట్ డిసైడ్ చేసి ఆ యొక్క లొకేషన్ బట్టి ఈ బౌండరీస్ మాత్రం ఒక కాన్స్టిట్యున్సీగా డిసైడ్ చేద్దాం, లేదా ఈ బౌండరీస్ ఒక ఎంపీగా డిసైడ్ చేద్దాం చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు కేంద్రానికి పంపిస్తే కేంద్రం అప్పుడు దాన్ని ఆమోదించింది. అది రాష్ట్రాల మీద ఉంటుంది. తెలంగాణలో వీర ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చేసుకోవచ్చు. అది వీళ్ళు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇందాక మా సోదరులు చెప్పండి సార్, ఇందాక మా సోదరులు కూడా చెప్తా ఉన్నారు ఏమండి, 2009లో మాకు అలా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే మాకు ఎమ్మెల్యే సీట్ వచ్చింది సంథింగ్ అని మా సోదరులు చెప్పడం జరిగింది. మా అనలిస్ట్ గారు క్లారిటీగా క్లియర్గా చెప్పారు. 2009లో డీలిమిటేషన్ అనేది మనం అనుకున్న డీలిమిటేషన్ కాదు, ఎమ్మెల్యేలకు సీట్లు పెంచే డీలిమిటేషన్గా జరిగింది. జస్ట్ ఉన్న బౌండరీస్ మారుతానే జరిగిన డీలిమిటేషన్. దానివల్ల జనాభా ఎక్కువ ఉన్న ప్లేస్లో 2 ఎమ్మెల్యే చేశారు, జనాభా తక్కువ ఉన్న ప్లేస్లో 2 ఎమ్మెల్యే కలిపి 1 ఎమ్మెల్యే. అలా చేయడం వల్ల అప్పుడున్న 294 ఎన్నైతే ఎమ్మెల్యే సీట్లు ఉండవు ఆ సీట్లు మాత్రం ఉమ్మడి ఏపీలో 2004లో అదే ఎమ్మెల్యే సీట్లు ఉండి, 2009లో అదే ఎమ్మెల్యేస్ ఉండి, ఇప్పుడు 2014లో ఏపీ తెలంగాణ 2 కలిపినా కానీ అదే ఎమ్మెల్యే
ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. Right, అలా okay. జరిగింది తప్పించి ఈ డీలిమిటేషన్ వల్ల జరగలేదు. ఇప్పటివరకు డీలిమిటేషన్ ఓన్లీ 3 సార్లు మాత్రమే జరిగింది. ఆ 3 సార్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగింది. అప్పుడు కూడా ఏ బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేశారంటే జనాభా లెక్కల బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేశారు. మరి వాళ్ళు ఎందుకు అలా చేశారో వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. మమ్మల్ని చెప్పండి వేరే ఇప్పుడు డీలిమిటేషన్ మటుకు మీరు జనాభా లెక్కలు బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేయట్లా. ఉన్న సీట్లు 50% పెంచుతాం, అందరికీ సమన్యాయం సార్, రెండే మాటలు. 2011 జనాభా తీసుకుంటున్నారు కాబట్టి అన్యాయం జరుగుతుంది అన్నమాట మేము చెప్తా ఉన్నాం. ఎందుకు మీరు ఇంకో 2020 మీరు అదే వినండి సార్, ఎమ్మెల్యే సీట్లు 2011 బేస్ లేదా 2026-27 జరిగే సెన్సస్ బేస్ చేసుకుని మేము చేయట్లేదు. ఇప్పుడు 3 రోజుల్లో 2026 జనాభా ప్రాతిపదికన చేయగలిగితే కొంత న్యాయం జరుగుతుంది అనే ఆలోచన ప్రజల్లో ఉంది. చాలా మంది విద్యావేత్తలు ఉంది, విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. పెంచితే ఎక్కడ న్యాయం జరిగింది సార్? ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఎక్కడ న్యాయం జరిగింది? అది సోదరులు చెప్పండి. మీ వీళ్ళ సీఎంఏ పోరాటం చేస్తారు కదా, మీరు జనాభా లెక్కల ప్రకారం ఎమ్మెల్యే సీట్లు పెంచొద్దు, ప్రపోర్షనల్ గా పెంచండి అని వీళ్ళ సీఎంఏ ఒకవేళ ఒక సైడ్ ఫైట్ చేస్తుంటే ఈయన మళ్ళీ ఇండియా కుటుంబం అయితే ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విపక్ష